నువ్వు ఎక్కువ ముంచింది ఎవరినంటే ఒకటి మాదిగ వారిని, రెండు మున్నూరు కాపులను. ఈ రెండు కులాలనే ముంచినవు. మున్నూరు కాపును అని ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళ దగ్గర గుంజుకొచ్చినావు. నేను మాదిగ బిడ్డను అని చెప్పి మాదిగ వల్ల గుండ్లు కొరికినావు. నువ్వు ఆ పని చేసినావు. నువ్వు ఓన్ చేసుకొని మా వాడు మా కోసం పోరాడుతున్నవాడు, పెద్ద ప్రజల కోసం పోరాడుతున్నవాడు అని చెప్పి నన్ను వాళ్ళే ఊర్లలో సమాయత్తమైపోయి పోలింగ్ బూత్ ల వద్ద మరీ నిలబడి ఒకసారి మల్లన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రయత్నం చేసినారు. సో అప్పుడు కమ్యూనిటీ పవర్ ఏందో బయట సమాజానికి తెలిసింది. చూడండి ఎంత అబద్ధాలు ఇవి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికకును కులం పవర్కి ఏం సంబంధం చెప్పు. వీనితోటి పాదయాత్ర చేసిన వాళ్ళ దాంట్లో వీడు తప్పించి మున్నూరు కాపు బిడ్డలు ఎవరు లేరు. వీడు కుల పవర్ అంటాడు. మరి వీని కోసం ఏ మున్నూరు కాపులు ర్యాలీలు తీసిండు చెప్పురు జరా. ఏ మున్నూరు కాపులు ర్యాలీలు చేసిండ్లు, ఏ మున్నూరు కాపులు మా ఊరిని గెలిపిరని ర్యాలీలు తీసిండ్లు. అసలు 4,60,000 గ్రాడ్యుయేట్స్ ఉంటే మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారని వీనికి ఎట్లా తెలుసు? అలా ఓటర్ ఐడి కార్డుల కులం ఉంటుంది. ఓటర్ స్లిప్ ఉంటుందా కులం? ఏ గ్రాడ్యుయేట్ ఏ కులం అనేది చెప్తాడా అక్కడ? ఎట్లా మల్లేసు, దొంగ మల్లేసు గిన్న మాటలు మాట్లాడతా. దొంగ మల్లేసు నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్నూరు కాపులు తెలుసుకుంటే నేషనల్ ఒక 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గాని, దాదాపు ఒక 40 ఏళ్ల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ గాని డిపాజిట్లు రాకుండా పోయినాయి. ఇక్కడ నిరుద్యోగులు ఓట్లు వేయలేదట, గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయలేదట, ఇక్కడ పట్టభద్రులు ఓట్లు వేయలేదట, ఉద్యోగస్తులు ఓట్లు వేయలేదట. ఎవరు వేసింలాట? వీనికి ఓన్లీ మున్నూరు కాపులే వేసింలాట. వెతుక్కొని ఆ మున్నూరు కాపులు ఎట్లా ఓట్లు వేసింలాట అంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను బుందబెట్టాలని వేసింలాట, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీని మట్టి కల్పించాలని మొత్తం ఒక తెలంగాణ ఉద్యమం కంటే, స్వతంత్ర ఉద్యమం కంటే మల్లిగాని కోసమే వీళ్ళంతా దడి కట్టి నడిచింలాటిగా. దడి కట్టి నడిచి మల్లన్న గెలిపించాలి మనం. మరి మల్లన్న ఎట్లా పోరాడిండు, ఎన్ని మాటలు మాట్లాడిండు అని అంటాలాట. చేసినటువంటి ఒక ప్రయత్నం. సో దాన్ని నేనేం గర్వంగా చెప్పను. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు అనేటివి వేసే విధానం పైన కొంత ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎట్లా అంటే మన కులం ఏందో కూడా చెప్పుకోవద్దు. మన కులం ఏందో చెప్పుకోకుండా, మన కులం పేరు మనం చెప్పకుండా మంది కులం పేరు చెప్పి ముందు ఈ కింది స్థాయి కులాలు ఉంటాయి కదా, మాలవారు, మాదిగ వారు, కుమ్మరి వారు, కమ్మరి వారు, గౌంల వారు, యాదవ్ వారు, ముదిరాజు వారు, ఈ సాకలి వారు, వీళ్ళని బోల్త కొట్టియాలి. అది వ్యూహం అవుతుందా? కేసీఆర్ ఉన్నాడంటే వెలుమ కులం అని చెప్పుకున్నాడు, బయటకు వచ్చిండు. రేవంత్ రెడ్డి ఉన్నాడంటే రెడ్డి కులం అని చెప్పిండు, బయటకు వచ్చిండు. ప్రవీణ్ సార్ ఉన్నాడంటే మాదిగ వారి కులం అని చెప్పిండు, బయటకు వచ్చిండు. గది మొగోని కథ. కులాన్ని దాచిపెట్టి ప్లాన్గా మోసం చేసి మంది జేబులు కొట్టేసి మంది జేబులు కత్తరిచ్చి గీ తెలివి కల్లా వ్యూహం అవుతుంది. ఇది వ్యూహం అంటారా? దీన్ని మోసం అంటారా? మోసం అంటారు, దీన్ని వ్యూహం అనరు.